హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి పికిల్స్ హోమ్మేడ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి కజ్జికాయలు ఆర్డర్ వచ్చినాయండి. కజ్జికాయలు చేస్తున్నాం. కజ్జికాయల కోసం పల్లీలు వేయించుతున్నా. పల్లీలు వేయించిన తర్వాత పక్కన పెట్టేసి అదే కడాయిలో నువ్వులు వేసి వేయించేసిన. నువ్వులు వేయించిన తర్వాత పల్లీల పొట్టు తీసి పక్కన పెట్టేసి బెల్లం కట్ చేస్తున్నా. బెల్లం కట్ చేసిన తర్వాత పొట్టు తీసిన పల్లీలు ఉన్నాయి కదా, పొట్టు తీసిన పల్లీలు మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టి, ఆ మిక్సీ పట్టిన దాంట్లో బెల్లం వేసి కలిపేసి అందులోనే 2 ఇలాచీలు దంచేసి కలిపేసిన. మళ్ళీ ఒకసారి బరక మిక్సీ పట్టేసిన. పట్టిన తర్వాత ఆ బరక మిక్సీ పట్టిన దాంట్లోనే కొన్ని వేయించిన నువ్వులు వేసి కలిపేసిన. నువ్వులు మిక్సీ పడితే పళ్ళకు తగలవు కదా, అక్కడక్కడ పళ్ళకు తగిలితే మంచిగా ఉంటుందని అవి కూడా కలిపేసిన. కలిపిన తర్వాత మైదా పిండిలో ఆయిల్ వేసి వాటర్ వేసి తడిపేసిన. పిండి తడిపేసిన తర్వాత మరీ పూరి పిండిలాగా కాకుండా కొంచెం మామూలుగా తడిపేసిన. తడిపిన తర్వాత అవి పక్కన పెట్టేసి చిన్న ముద్దలు చేసి పూరీలు చేస్తున్నా. ఒక్కోటి చేస్తే చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే 5-6 చేసి పక్కన పెట్టేసిన. పెట్టి అందులో అది మనం పల్లీల మిక్సీ చేసినాం కదా, పల్లీల మిక్సీ పెట్టేసిన. ఒక్క దాంట్లో అయితే ఎక్కువ టైం పడుతుందని ఒకటేసారి 6 దాంట్లో పెట్టేసిన. పెట్టి అవి లేట్ అయితే అవి మొత్తం ఇచ్చుకపోయినట్టు అవుతాయి అని కొంచెం వాటర్ అద్ది అవి గట్టిగా ఒత్తిన తర్వాత అది కజ్జికాయల గిరిక ఉంటుంది కదా ఫ్రెండ్స్, కజ్జికాయల గిరికతోని దాన్ని సైడ్లు అంతా గీకిన తర్వాత మెల్లగా అవి తీసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటి వేసిన తర్వాత అవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుతున్నానండి. వేయించిన తర్వాత అవి తీసేసి ఇంకో వాయి వేస్తున్నా. ఇంకో వాయి కూడా అప్పుడు మనం ఫస్ట్ వేయించినట్టే అవి కూడా అట్లనే వేయించి పక్కన పెట్టుకోవాలండి. అవి కూడా వేయించి పక్కన పెట్టిన తర్వాత ఇవి కూడా అట్లనే ఫస్ట్ దాంట్లాగా వేయించి పక్కన పెడుతున్నా అండి. పక్కన పెట్టిన తర్వాత ఇగో చాలా క్రిస్పీగా వచ్చినాయండి కజ్జికాయలు, చాలా బాగున్నాయి.